నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఈరోజు వార్తా పత్రికల్లో వచ్చినటువంటి కీలకమైనటువంటి అంశాలు, ప్రధానంగా బ్యానర్లు వేసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు, వాటిలో ఏ న్యూస్ పేపర్ ఎలాంటి వార్తలు తీసుకుంది, ఆ వార్తలో ఉన్నటువంటి విశేషం ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ నాగార్జున మనతో పాటు ఉన్నారు. అలాగే ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ నుమాన్ మరికొద్దిసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బచ్చు శ్రీనివాస్ కూడా జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈనాడు తీసుకుంటే ప్రాజెక్టులకు జలకళ, కృష్ణా గోదావరిలో పెరిగిన ప్రవాహాలు, కడెంబుధృతితో తెరుచుకున్న ఎల్లంపల్లి గేట్లు, అక్కడి నుంచి మేడిగడ్డకు 4.65 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలానికి 1.12 లక్షల క్యూసెక్కుల రాక, శ్రీరామ్ సాగర్కు 75,432 క్యూసెక్కుల వరద, ఉత్తరాన ఉరిమిన మేఘం. ఇది టాప్ బ్యానర్ హెడ్లైన్గా ఈనాడు తీసుకుంది తెలంగాణకు సంబంధించినంత వరకు. లేకపోతే 15 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు అనేటటువంటి ఐటమ్ని టాప్ రైట్లో తీసుకున్నారు. అర్హుల గురించి ప్రక్రియ చేపట్టాలి, అన్ని గ్రామాల్లో తారు రోడ్లు, జేపీ భవనాలు ఉండాలి, తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం, పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ సమీక్షలో చేసినటువంటి వ్యాఖ్యల గురించి ప్రధానంగా దీంట్లో ఇచ్చారు. పిల్లల కోసం పనిచేయండి, మీకు నేనున్నా అనేటటువంటిది ఇదే ఐటెంలో రైట్ టాప్లో ఉన్నటువంటి కొత్త పింఛన్లు అనేటటువంటి ఐటెంలో కింద సపరేట్గా వచ్చిన బాక్స్ వేసి స్పెషల్గా వేశారు దాన్ని. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ భరోసా, నాణ్యమైన విద్య అందించేందుకు దీక్ష బృందాలని పిలుపు, ఐఏఎస్ ఐపీఎస్లతో సమానంగా టీచర్లను విదేశాల్లో చదువుకునేందుకు పంపిస్తామని వెల్లడి. ఇది ఈనాడులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఐటమ్స్ టాప్లో. కింద బాటం చూస్తే లెఫ్ట్ సైడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసినటువంటి పిక్చర్ వేశారు. ఆ పిక్చర్లో ప్రధానమంత్రి అట్లాగే రాష్ట్రపతి ఇద్దరు సంభాషిస్తున్నటువంటి దృశ్యాలు దాంట్లో కనిపిస్తున్నాయి. చాలా కీలకమైనటువంటి అంశంగా ఈ ఫోటోని భావించవలసినటువంటి అవసరం ఉంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొందాం అనేటటువంటిది దానికి ఇచ్చినటువంటి టైటిల్. సమగ్ర విధానం అవసరం, సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి, మన పౌరుల భద్రత ఎంతో ముఖ్యం, అత్యున్నత స్థాయి సమీక్షలో ప్రధాని మోడీ తర్వాత రాష్ట్రపతితో భేటీ. నేను చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. అత్యున్నతమైనటువంటి స్థాయి కమిటీ ఒకటి సమావేశమైంది. ముఖ్యంగా దేశ రక్షణకి సంబంధించినటువంటి కమిటీ అది. ఆ కమిటీలో ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో కేంద్ర మంత్రి జయశంకర్ కానీ, అట్లాగే అజిత్ దోవల్ కానీ, అమిత్ షా కానీ, ఇట్లాంటి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. చాలా కీలకమైనటువంటి సమావేశం. మొన్న జరిగినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత తలెత్తినటువంటి పరిస్థితులు, వీటన్నిటి కూడా వివరించడం, అట్లాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా దాంట్లో ప్రధానంగా ప్రస్తావించారు. చాలా కీలకమైనటువంటి భేటీ ఇది. ఆ భేటీ వివరాలని ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తున్నటువంటి పిక్చర్ ప్రధానంగా వేశారు. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మేజర్ ఐటమ్స్. లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి ప్రధానంగా ఇచ్చారు. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్, కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారు. ఇది టైటిల్. జంజీ అంతా చాలా అద్భుతంగా ఉంది, జంజీ చాలా గొప్పగా ఉంది అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా విద్య కోసం పరీక్ష పేపర్ల యొక్క ప్రశ్నపత్రాల యొక్క లీకేజీకి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించినటువంటి పరిస్థితులకి దారి తీసినటువంటి సందర్భంలో పార్లమెంటు ముట్టడి, దాన్ని ఆసరాగా చేసుకునే ప్రతిపక్షాలు చేసినటువంటి హడావిడి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి దగ్గర రాహుల్ గాంధీ బైఠాయింపు, ఇట్లాంటి సంఘటనలన్నీ జరిగినటువంటి 2-3 రోజుల్లోనే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని పరిగణించాలి. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్, అది టైటిల్. విద్యార్థులది తప్పు కాదు, సరైన చదువు చెప్పలేకపోయాం. మళ్ళీ దాన్ని కొంచెం సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. విద్యార్థులది తప్పు కాదు, సరైన విద్య చేయలేకపోయాం, వాళ్ళకి ఇవ్వలేకపోయాం. అందువల్ల నేనే స్వయంగా శాఖను నేను నిర్వహిస్తున్నాను, చాలా మంచి సంస్కరణలు తీసుకొచ్చి చాలా అద్భుతమైనటువంటి విద్య నేర్పేటటువంటి ప్రయత్నాలు చేస్తాను అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని టాప్
బ్యానర్ ఐటమ్గా దాన్ని ప్రదర్శించారు. అంతేకాక ఆ పైన వేసినటువంటి ఫోటో కూడా మనం చూస్తే జర్మనీ, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కొంతమంది టీచర్స్ని ఎంపిక చేసి వాళ్ళని జర్మనీ, ఫిన్లాండ్ దేశాల్లో అక్కడ విద్యా విధానం ఎట్లా ఉంది అనేది తెలుసుకోమని పంపించినటువంటి నేపథ్యంలో వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్కి సంబంధించిన పిక్చర్. ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే టాప్ రైట్ ఆంధ్రజ్యోతిలో హైడ్రా కమిషనర్ తొలగింపు ఆదేశాలు సబబే. హైడ్రా కమిషనర్ని తొలగిస్తూ సింగిల్ బెంచ్, హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు సంబంధించినటువంటి ప్రధానమైన ఐటమ్ ఇక్కడ వేశారు. మా సోదర జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం అంటూ మరో జడ్జ్, హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. హైడ్రా విషయంలో, హైడ్రా కమిషన్ విషయంలో ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ప్రత్యేకంగా దాన్ని కొంత పరోక్షంగా తప్పుపట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి నేపథ్యంలో జస్టిస్ శ్రవణ్ కుమార్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా సీరియస్ వ్యాఖ్యలుగా వీటిని భావించవలసినటువంటి పరిస్థితి ఉంది. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పెద్ద నాయకులు అంటున్నారు. ప్రభుత్వ అధికారులే కోర్టును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. కార్యనిర్వాహక చర్యలను సమీక్షించినందుకు హైకోర్టునే మీరు నిందిస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శ. ఓ కూల్చివేత కేసులో హైడ్రా తీరుపై ఆగ్రహం. ఓ కూల్చివేతకి సంబంధించి ఒక స్త్రీ వేసినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి విచారణలో శ్రవణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా దీన్ని కూడా భావించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానమైనటువంటి ఎవరైతే స్థాపించారో అతని యొక్క స్టేట్మెంట్ని చాలా ప్రధానంగా ఇక్కడ కింద బాటమ్ ఫస్ట్లో వేశారు. బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామన్నారు. ఉద్యమ సమయంలో నిత్యం వేధించారు. సీజేపీ నేత దీప్కే చేసినటువంటి సంచలన వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రస్తావించారు ఆంధ్రజ్యోతి. దీప్కే ఆధ్వర్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భించినటువంటి విషయం విదితమే. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా అందరికీ తెలిసిందే. ఇట్లాంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి వార్త ప్రచురించారు. ప్రధాన పదవిని మరొకరికి ఇచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి. మోడీకి దీప్కే సూచన. అమిత్ షా ఆదేశాలతోనే విద్యార్థులపై దాడులు. అమిత్ షా చేసినటువంటి ఆదేశాలతోనే విద్యార్థుల మీద దాడులు జరిగినాయని, పెల్లెట్లు వినియోగించారని ఆయన ఆరోపించారు. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన మాట్లాడుతున్నారు. విద్యార్థులపై వేధింపులను నిలిపివేయాలి, లేదంటే ప్రభుత్వాన్నే మార్చేస్తాం. మీరు కనుక విద్యార్థుల మీద వేధింపుల్ని ఆపకపోతే ప్రభుత్వాన్ని పూర్తిగా మేము మార్చేస్తాం అనేటటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇది ప్రధానమైనటువంటి అంశం. దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా కింద చిన్న బాక్స్ వేశారు. అది కూడా చాలా ప్రధానమైనటువంటి ఐటమ్. బుల్లెట్లే వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడద్దు? ప్రజా నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలగాలకు ఉంది. పెల్లెట్ గన్స్ వినియోగంపై నిషేధం విధించలేం సుప్రీంకోర్టు. ఢిల్లీలో విద్యార్థులపై వాడిన పెల్లెట్లు భద్రపరచాలని ఆదేశం. సుప్రీం వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి. సీజేపీ నేత సౌరవ్ దాస్, మరో సీజేపీ నేత వాళ్ళ యొక్క ప్రధాన అధికార ప్రతినిధి అయినటువంటి సౌరవ్ దాస్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా కింద ఇచ్చారు. సీజేపీ నిరసనకారులపై చర్యలు తీసుకోబోం ఢిల్లీ సర్కార్. ఈ లోపల ప్రశ్నించినటువంటి అంశాన్ని ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వర్షాన్ని గురించినటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా వేశారు. ఇరాన్కి చైనా క్షిపణులు అనేది ఒక ప్రధానమైనటువంటి ఐటమ్గా కింద ఫోటోతో సహా ప్రచురించడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అంశాలు. లేకపోతే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో తప్పుదోవ మాది కాదు మీదే అనే టైటిల్తో హైడ్రా కమిషనర్పై సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ముమ్మాటికి సమర్థనీయమే. ఇందుక్రితం ఆంధ్రజ్యోతిలో రైట్ సైడ్ టాప్ సెకండ్ బ్యానర్గా వేసినటువంటి ఐటమ్ని ఇక్కడ ప్రధానమైనటువంటి బ్యానర్గా దాన్ని వేశారు. తర్వాత హైడ్రా కమిషనర్ని ఇంకా తొలగించకపోవడం, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో ప్రస్తావించారు. కోర్టులు రాజ్యాంగబద్ధ బాధ్యత నిర్వర్తిస్తున్నాయి. అధికారుల తీరు వల్లే ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కోర్టులు తప్పుదో పట్టించట్లేదు. ఆ పని అధికారులే చేస్తున్నారు. హైకోర్టు ధర్మాసనం. కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించిన తహసీల్దార్పై ఆగ్రహం. ప్రస్తుతం జస్టిస్ శ్రవణ్ కుమార్ చేస్తున్నటువంటి నిన్న ఈ వ్యాఖ్యలు చేసినటువంటి జడ్జి చేసినటువంటి ఒక కేసుకు సంబంధించిన విచారణలో తహసీల్దార్ తప్పు చేశాడు, తహసీల్దార్ మాకు ఇంటిమేట్ చేయడం వల్లే మేము ఆ కూల్చివేతలు చేపట్టామని చెప్పి హైడ్రా తెలిపినటువంటి నేపథ్యంలో ఆ తహసీల్దార్ని కోర్టుకు పిలిపించి అక్కడ విచారణ జరిపించారు. ఆ విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించిన తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సందర్భంగా ఈయన హైడ్రా మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సెకండ్ ఐటమ్ చూస్తే ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అనేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యల్ని ప్రచురించారు. జంజీపై నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కింద పెట్టినటువంటి ట్యాగ్ లైన్.
అంటే సరైన విద్య బోధించలేకపోయాం అంటూ ఆంధ్రజ్యోతి దాన్ని ప్రచురిస్తే నమస్తే తెలంగాణ మాత్రం జంజీపోయిన రోజు బారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటటువంటి టైటిల్తో దాన్ని ప్రచురించారు. ఒక్కరికి స్కిల్ లేదు, అప్లికేషను నింపలేరు, వాళ్ళపై పెట్టే ఖర్చంతా వృధానే అనేటటువంటి ఇంకొక ట్యాగ్ లైన్గా పెట్టారు. ఈ ఐటమ్స్ ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చినాయి. నిరుద్యోగులతో రేవంత్ బంతాట అనేటువంటి ఐటమ్ని కూడా ప్రదర్శించారు. పార్టీకి చెప్పే చేయాలి ఏదైనా అని నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ మరొకసారి దాన్ని ప్రధానమైనటువంటి ఐటమ్గా వేశారు. కాంగ్రెస్ అధిష్టానం చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూడాలి. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జలకళ అంతా ఎట్లా ఉందో వాటన్నిటి గురించి కూడా దీంట్లో ప్రస్తావించారు. ఇవి ప్రధానమైనటువంటి ఐటమ్స్ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో. లేకపోతే ఆంధ్రప్రదేశ్ వార్తలకు సంబంధించి కనుక చూస్తే మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం ఈనాడులో ప్రధానమైనటువంటి ఐటమ్గా దాన్ని వేశారు. ఒక కేసుకు సంబంధించినటువంటి ఇష్యూలో వైకాపా నేతలు మహిళా ఎస్ఐతో అయితే దౌర్జన్యంగా ప్రవర్తించారనే అంశాన్ని దీంట్లో తీసుకున్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కోగలగాలి అనేది బాటం సెకండ్ ఐటమ్గా మనకి ఆ పాయింట్ టాప్ సెకండ్ ఐటమ్గా మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసినటువంటి పిక్చర్, దాని కింద నిన్న జరిగినటువంటి కీలక సమావేశం వివరాలని రాష్ట్రపతికి ప్రధానమంత్రి వివరిస్తున్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆ అంశాలని వాటన్నిటి ప్రధానంగా ప్రస్తావించారు. లేకపోతే కింద ఈనాడు బాటంలో మరో పెద్ద ఐటమ్ వేశారు. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచక శక్తి అనే ఐటమ్ని ప్రత్యేకంగా వేయడం జరిగింది. అట్లాగే టాప్ రైట్లో ఏదైతే పైన వేశారో కృష్ణ పరిస్థితులను ఎదుర్కోవాలని అదే రకమైనటువంటి బాక్స్తో కింద విద్యార్థులకు సంబంధించి పగలు కొలువు రాత్రి చదువు అనేటటువంటి ఒక చక్కటి ఐటమ్ని కూడా కింద బాటం రైట్లో వేయడం జరిగింది. చాలా మంచి ఐటమ్గా దీన్ని భావించవలసి ఉంటుంది. లేకపోతే సాక్షి న్యూస్ పేపర్లో దుర్మార్గానికి హద్దు లేదా అనేటటువంటి ఐటమ్ని టాప్ బ్యానర్గా దీన్ని వేశారు. మొత్తం అంతా టాప్ హాఫ్ అంతా కూడా దాదాపు అదే మనకి కనిపిస్తూ ఉంది. ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా? చంద్రబాబు అన్ని దుర్మార్గపు ఆలోచనలే. ప్రమాదంలో చనిపోయినటువంటి ఓ వ్యక్తికి సంబంధించి దాన్ని హత్యగా చూపిస్తారా అంటూ జరిగినటువంటి యాక్సిడెంట్ని తెలిసినటువంటి విషయమే మీకు అందరికీ. ఆ జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి అక్కడ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి మార్పిడికి సంబంధించి జరిగినటువంటి అంశాలన్నీ కూడా వాటిని డిఫరెంట్గా వాటిని ప్రొజెక్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా దీంట్లో తీసుకున్నారు. సిదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్ ఇదంతా అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇది టాప్ బ్యానర్ ఐటమ్గా దాన్ని వేశారు సాక్షి న్యూస్ పేపర్లో. లేకపోతే ఆంధ్రజ్యోతి ఏపీ పేపర్లో అవును అంతా జగనే చేశారు అనేటటువంటి ఐటమ్ ప్రధానంగా మనకి టాప్లో కనిపిస్తుంది. అట్లాగే ఆ ఒక్కటి తక్క అనేటటువంటి ఇంకో ప్రధానమైనటువంటి ఐటమ్ని కూడా దాంట్లో వేశారు. ఈ రెండు ఐటమ్స్ కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వాడు చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఐటమ్స్ కూడా చేయడం జరిగింది. ఇదే ఇవాల్టి తెలంగాణ అండ్ ఏపీ న్యూస్ పేపర్స్కి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అట్ ద సేమ్ టైం హైడ్రా మీద హైకోర్టు జడ్జి శ్రవణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండింటి మీద మాట్లాడుకుందాం మన యొక్క గెస్టులతో.